జై శ్రీరామ్. నమస్కారం అండి. 2026 నూతన ఆంగ్ల సంవత్సరాది వృషభ రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది మనం ఎలా చెప్పుకుంటున్నాము అంటే, సంవత్సరం మొత్తం కూడా ఒకే రాశిలో సంచారం చేసే ఈ శని, గురు, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారాన్ని బట్టి ఈ సంవత్సరం ఏదైనా వీళ్ళు రాశిని ఏదైనా మార్చుకుంటున్నారా? ఈ రాశిని మార్చిన తర్వాత ఈ రాశి వాళ్ళకి ఏదైనా ఫలితాలలో చేంజెస్ వస్తుందా? అనేది చూసి మనము ఆధారాన్ని బట్టి మనం చెప్పుకోవడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరంలో ఈ 4 గ్రహాల రాశి మార్పులు ఏదైనా ఉందా? ఈ రాశి మార్పుల వలన వృషభ రాశి వాళ్ళ మీద ఎలాంటి పరిణామాలు చూపిస్తుందో తెలుసుకుంటూ వెళ్దాం. ముఖ్యంగా 2026 సంవత్సరం మొత్తం కూడా ఈ యొక్క శని గ్రహ రాశి మార్పు అయితే ఉండదు. శని మీన రాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తారు. ఇక రాహు, కేతు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు, కేతు రాశి మార్పు కూడా ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈజ్ కుంభ రాశిలో సంచారం, కేతు యాజ్ ఇట్ ఈజ్ సింహ రాశిలో సంచారం చేస్తూ 2026 డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తే కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. ఇక గురుగ్రహం వచ్చేసి సంవత్సరం ప్రారంభం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు ఆయన వక్రించి మిథున రాశిలో సంచారం చేస్తూ మార్చ్ 11వ తేదీ వక్రత్యాగం చేస్తారు. మళ్ళీ మిథున రాశిలోని సంచారాన్ని కొనసాగిస్తారు. మళ్ళీ జూన్ 2వ తేదీ అంటే 2026 జూన్ 2వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అక్కడ 5 మాసాలు ఉండి అతిచార మార్గంలో తొందరగా 2026 అక్టోబర్ 31వ తేదీ మళ్ళీ సింహంలోకి వచ్చేస్తారు. మళ్ళా సంవత్సరం చివరిలో వక్రించి మళ్ళా వెనక్కి వెళ్తారు. ఈ గ్రహ సంచారం వలన వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి. వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఫలితాలు ఉండవు. ఎందుకని మీకు ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తాను. వినండి. ఈ 2026 సంవత్సరంలో సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు. అంటే మీ జన్మ రాశి నుంచి లాభస్థానంలో సంచారం చేస్తూ ఉంటారు. నవమాధిపతి, దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారం చేసేది అయితే మంచిదే. అయితే లాభస్థానంలోకి శని లాంటి గ్రహం వచ్చినప్పుడు ఏ ఇంటి అధిపతి? నవమాధిపతి, దశమాధిపతి. ఉద్యోగం విషయాలలో, అలానే వ్యాపారం విషయాలలో చాలా అభివృద్ధులు మీరు చూడాలి. చాలా అభివృద్ధులు మీరు ఈ ఒక సమయంలో చూస్తారు. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, కొత్త ఉద్యోగం వెతుక్కోవడము, దాంట్లో తొందరగా ఉద్యోగం రావడము, దాంట్లో మళ్ళీ తొందరగా మీకు అవ్వడము అంటే ఇంక్రిమెంట్లు కావచ్చు, లేదా ప్రమోషన్స్ కావచ్చు రావడము. అలానే వ్యాపారం కొత్త కొత్త వ్యాపారాలు పెట్టడము, కన్‌స్ట్రక్షన్ కావచ్చు, ఇలా సివిల్ ఇంజినీర్స్ కావచ్చు, లేదంటే మన మెకానికల్ ఓరియెంటెడ్ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. ఇలాంటి సిట్యుయేషన్ రావాలి. అయితే వృషభ రాశిలో లక్షల మంది ఉంటారు. అందరికీ ఒకేలాగా ఉంటుందా? లేదు, ఉండదు. ఎందుకంటే ఎవరికైతే మీ జాతకరీత్యా చెక్ చేసుకోండి. శని మహాదశ గనక, శని భుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళకి మంచి ఫలితాలు. వాళ్ళకి ఫలితాలలో చాలా మార్పులు చూస్తారు. మంచి ఎక్సలెంట్ ఉంటుంది ఈ సమయంలో. అయినా మీనరాశిలోకి శని వచ్చిన తర్వాత అక్కడ అష్టకవర్గ బిందువులు చూసుకోవాలి. ఏ 0, 1, 2 గనక ఇచ్చి ఉంటే శని పాయింట్స్ తక్కువ ఇచ్చి ఉంటాడు కాబట్టి శని బలహీనంగా ఉన్నాడు. ఫలితాలలో మార్పులు చిన్నగా ఇస్తాడని అర్థం. ఏదో చిన్న జాబ్ ఇస్తాడు. బాగుంటుంది చిన్న చిన్నగా మనకి డబ్బు సహాయం అందుతుంది. అయితే దాంట్లో అష్టకవర్గ బిందువులు గనక 4, 5, 6 గనక అష్టకవర్గ బిందువులు ఇచ్చి ఉంటే వాళ్ళకింకా మరింత ఎక్కువ ఫలితాలు మంచిగా ఉండబోతుంది. సో, మనకి లాభస్థానంలో శని రాగానే అందరికీ ఒకేలాగా ఉండదు. వాళ్ళ దశా పీరియడు శని మహాదశ గనక జరుగుతూ ఉంటే ఇది బావుంటుంది. శని భుక్తినో, శని మహాదశ గనక జరుగుతూ ఉంటే అది బాగుంటుంది. వాళ్ళకి కలిసి వచ్చే కాలం అనేది చెప్పుకోవచ్చు. సో, అష్టవర్గ బిందువులు మనం చూసుకోవాలి. శని నుంచి అయితే మీకు ప్రాబ్లమ్ ఉండదు. బట్ మీకు ఏ దశాభుక్తి జరుగుతా ఉంది. బట్ మీకు అష్టవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో దాని మీద ఫలితాలు ఉంటుంది. మీరు చెప్తున్నారండి లాభస్థానంలోకి శని రాగానే బాగుందని చెప్పారు. బట్ మాకు బాగు కావట్లేదు అంటే మీ దశాభుక్తి బాగోలేదు. మీకు అష్టవర్గ బిందువులు శని తక్కువ ఇచ్చాడక్కడ అని అర్థం. అలానే సంవత్సరం ప్రారంభంలో జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 11వ తేదీ వరకు ద్వితీయ స్థానంలోనే గురువు వక్రించి సంచారం ఏదైతే ఉందో, ఈ ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు, ఈ కుటుంబంలో మీ కూతురుకో, మీ కొడుకుకో ఏదో సంబంధాలు వెతుకుతున్నాం అవ్వట్లేదు. ఆ టెన్షను, డబ్బులు ఎక్కువ ఖర్చులవ్వడము, అలానే ఆర్థిక విషయాల్లో ఇన్‌కమ్ తక్కువ, గెయిన్స్ తక్కువగా ఉంటుంది. బట్ ఔట్ గోయింగ్ ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సరిగ్గా భోజనం చేయలేకపోవడము. ఇలాంటివి మీరు ఫేస్ చేస్తూ ఉండడానికి ఆస్కారాలుంటాయి. అలానే మ్యారేజ్ ప్రపోజల్ తొందరగా అంటే దగ్గరకు రావడము, అలాగే సంబంధాలు అక్కడే కట్ అవ్వడము ఇలాంటివి చూస్తూ ఉంటారు. ఈ 2026 ఈ యొక్క మార్చ్ 11వ తేదీ ఎప్పుడైతే గురువు వక్రత్యాగం చేస్తారో అప్పటి నుంచి మళ్ళీ మీకు ఆర్థిక విషయాల్లో అభివృద్ధి, అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు, మీ మాటకు మంచి గుర్తింపు రావడము, మీ మాట ఒకరు వినడము, అలానే మంచి మంచి భోజనాలు చేయడము, కుటుంబంలో మంచి శుభకార్యాలు, వేడుక లాంటివి జరగడము, వాటికి హాజరవ్వడము ఇలాంటివి మీరు చూడవచ్చు.
అదే జూన్ 2వ తేదీ తర్వాత కర్కాటక రాశిలోకి వచ్చేస్తారు గురువుగారు తృతీయ స్థానంలోకి. ఇక్కడ మళ్ళీ ఆహ్, స్వప్రయత్నం ఎక్కువగా మీరు చేయాలి. ప్రయత్నం పూర్వకంగా మీరు కష్టపడాలి. కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఆహ్, ఎక్కువ ప్రయాణాలు చేస్తారు ఈ సమయంలో. కొంచెం జర్నీస్ ఎక్కువగా ఉంటాయి. సమాజం విషయంలో ఏదో ఒకటి మీరు వాళ్ళతో మాట్లాడాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ కావచ్చు, మళ్ళీ ఈ యొక్క జ్యోతిష్కులు కావచ్చు, అలానే ఈ మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎక్కువ సార్లు వెళ్లి వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. వాళ్ళతో కమ్యూనికేషన్ చేయాలి. ఇలా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఈ సమయంలో. గురుబలం తగ్గుతుంది. తృతీయ స్థానంలోకేమో గురువు వస్తారు. తృతీయ స్థానంలోకొచ్చిన తర్వాత ఈ రైటింగు, అలానే ఈ కమ్యూనికేషన్ వైస్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో మార్కెటింగు, టీచింగు, పౌరోహిత్యము, అలానే జ్యోతిష శాస్త్రంలో, అలానే ఈ ఒక ముఖ్యంగా మార్కెటింగు, ఈ ఎక్కువ మార్కెటింగ్‌లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అలానే మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి, కన్‌స్ట్రక్షన్ చేసే వాళ్ళకి ఇది చాలా అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అంటే ఎఫర్ట్ పెడతారు. ఎక్కువ జర్నీసు, ఎక్కువ పనులయిపోవాలి. తొందరగా ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. బట్ గురుబలం ఉండదు. బట్ మీకు ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన ప్రమేయం ఇక్కడ మీకు క్రియేట్ అవుతుంది. ఎక్కువ మీరే దిగుతారు. మీరే ఆ రంగంలోకి దిగి, ఎక్కువ పారాడి, ఎక్కువ కమ్యూనికేషన్ చేసి, ఇలాంటివి టీచర్సు, ఈ ప్రొఫెసర్సు ఎక్కువ సార్లు ఇంటరాక్ట్ అవ్వాలి స్టూడెంట్స్‌తో. ఇలా కాదు, ఇలా అని చెప్పుకుంటూ వెళ్ళాలి. సో, ఇలాంటివన్నీ మీరు చూడవచ్చు అని చెప్పుకోవచ్చు. అలానే చతుర్థ స్థలంలో కేతు యొక్క సంచారం ఉంటుంది. మానసిక పరంగా, అలానే కౌటుంబిక, అలానే ఇంట్లో గృహపరమైన విషయాల ఒత్తిడులు, మనస్సు అనేది ప్రశాంతంగా ఉండదండి. చతుర్థ స్థానంలో కేతు లాంటి గ్రహం వచ్చినప్పుడు ఏదో ఒకటి ఆరోగ్య సమస్యలు, తెలియని ఆరోగ్య సమస్యలు, మన మానసికంగా కుమిలిపోవడము, లేదా ఎవరితోని ఎక్కువ మాట్లాడలేక మీ అంతకు మీరే పని చేసుకుంటూ ఉండడము, ఇలాంటివి ఎక్కువగా మీరు చూడవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అదే డిసెంబర్ 5వ తేదీ తర్వాత క ఈ యొక్క కేతువు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. రాహు మకరంలోకి ప్రవేశించిన తర్వాత ఇది కొంచెం మీకు ఈ అర్ధాష్టమ కేతు గ్రహ దోషం మీకు తగ్గుతుంది. తృతీయ స్థానంలోకి కేతు వెళ్ళిపోతాడు. అప్పటినుంచి మళ్ళీ మీకు కొంచెం ఈ యొక్క గృహపరమైన, ఈ ఉద్యోగ విషయాలు, ఆ డిస్టర్బెన్సెస్ అన్ని తగ్గడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. మొత్తానికి జూన్ 2వ తేదీ వరకు కొంచెం గురుబలం ఉంటుంది. తర్వాత గురు తృతీయానికి వెళ్ళిపోతాడు. ఎక్కువ కమ్యూనికేషన్ మీరెక్కడైతే చేస్తారో, కమ్యూనికేషన్ ఫీల్డ్‌లో ఎక్కడైతే మీరు ఎవరైతే పని చేస్తూ ఉంటారో, వాళ్ళకి ఇది కలిసి వచ్చే కాలం. మీరెక్కువ ఎఫర్ట్ పెట్టాలి. ఎక్కువ వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలి. వాళ్ళతో ఎక్కువ మాట్లాడాలి. వాళ్ళతో కన్వినెన్స్ చేయాలి. ఇలా అని చెప్పాలి. సో, ఇలాంటివి ఎక్కువగా ఉంటుంది. అంటే ఎఫర్ట్ ఎక్కువ పెడతారు ఈ సమయంలో అని అర్థం. మొత్తానికి వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు రాత్రి పూట కుక్కలకి గోధుమ రవ్వతో చేసిన రొట్టెలను మీరు వేయడానికి ప్రయత్నం చేయండి. అలానే ప్రతిరోజు సూర్య నమస్కారము, ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అలానే తప్పనిసరిగా ఆర్థిక విషయాలు అభివృద్ధి సాధించడానికి ప్రతిరోజు మానకుండా శ్రీపాద, శ్రీవల్లభ, దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకుంటే మంచిది. ఆర్థిక విషయాలని కాదు, గురుబలం కొంచెం పెంచుకోవడానికి గురువుని మనము పూజించాలి కాబట్టి మీరు ప్రతిరోజు ఆహ్, శ్రీపాద, శ్రీవల్లభ, దివ్య చరితామృత పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.